హాయ్ అండి. పెదమల్లం అనే గ్రామంలో మాసేనమ్మ తల్లి చరిత్ర ఉందండి. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పేస్తాను. ఇదేనండి మాసేనమ్మ తల్లి గుడి. పెదమల్లం అనే ఊరిలో మాసేనమ్మ తల్లి లక్ష్మీదేవి భక్తురాలు. ఆవిడ ఏది కోరుకుంటే అది జరిగేదంట చిన్నప్పటి నుంచి కూడా. కొన్నాళ్ళకు ఆవిడికి పెళ్ళయింది. ఒక రాజుగారి దగ్గర శిష్యరికం చేస్తున్న ఒక శిష్యుడితో పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత రాజుగారు కాశీ యాత్రకి వెళుతూ కాశీ వెళ్తున్నాము రమ్మని ఆ శిష్యులందరినీ కూడా తీసుకుని వెళ్తున్నప్పుడు భార్యతో చెప్పి, నేను కాశీ యాత్రకి వెళ్తున్నాను, 2 సంవత్సరాలు పడుతుందని చెప్పి వెళ్ళాడండి ఆయన. మాసేనమ్మ భర్త కాశీ యాత్ర వెళ్ళి 2 సంవత్సరాలకి తిరిగి వచ్చేసరికి ఆవిడ సంకని బిడ్డతో ఎదురొచ్చిందండి. అంటే ఆయన కాశీయాత్రకి వెళ్ళేటప్పటికే 1 నెల గర్భిణి అనమాట మాసేనమ్మ తల్లి. ఆ బిడ్డను చూసి ఆయన అనుమానంగా చూశాడు. కొన్ని రోజులకి ఆ బిడ్డను తీసుకుని అమ్మగారింటికి వెళదాం రమ్మని అమ్మగారింటికి తీసుకువెళ్తూ దారిలో ఈ బిడ్డ ఎలా పుట్టింది అని అడుగుతాడండి మాసేనమ్మ తల్లి భర్త. అడిగేసరికి భర్త అనుమానించారు ఆ భూదేవి తల్లిని అడగగానే అమ్మ భూదేవి తల్లి ఆమె సంకలో ఉన్న బిడ్డతో సహా భూమిలోకి ఐక్యమైపోతుందంటండి. వెనక తిరిగి చూసి భర్త గుబుక్కుని జుట్టు పట్టుకుని లాగేసరికి జుట్టు చేతిలోకి వచ్చి ఆమె అక్కడ వరకు వెళ్ళి ఆగిపోయిందంటండి. భయంతో ఆ జుట్టు గిట్టవేసి పరిగి పెట్టేశాడంటండి తన భర్త. అప్పుడు ఆ జుట్టు పడిన చోట ఒక మొక్క కూడా వచ్చిందంటండి. ఇది అమ్మవారి ఊయల. అయితే కొన్ని రోజులకి మాసేనమ్మ తల్లి ఒకరికి కనిపించి, నేను ఇక్కడ అమ్మవారిగా వెలిచాను, ఎండా వాన పడేటట్టు నాకు ఆలయం నిర్మించండి, తాటాకులతో ఆలయం నిర్మించండి అని చెప్పిందంటండి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఎండా వాన పడేటట్టు పైన గోపురం శిఖరం దగ్గర తాటాకులతోనే ఉంటుందండి. ఎప్పుడో నేను చిన్నప్పుడైతే వెళ్ళాను, ఇదేనని ఆ చెట్టు చరిత్ర ఇదే అని చెప్తున్నారండి అక్కడ అందరూ కూడా. ఆ జుట్టుపడి వచ్చిన చెట్టు నేనైతే చిన్నప్పుడు వెళ్ళానండి. మాకు దొడ్డుపట్ల నుంచి దగ్గర కాబట్టి మేము వెళ్ళేవాళ్ళము. నా పెళ్ళయిన తర్వాత అయితే ఇప్పుడే వెళ్ళానండి నేను ఫస్ట్ టైం. నిజంగా ఇవన్నీ కట్టిన తర్వాత అయితే ఇది ఇప్పుడే చూసాను. ఇది వరకు అయితే షెడ్డులతో తాటాకు పందిరితో ఉండేది అమ్మవారి గుడి. నేను వెళ్ళి చూసి కూడా చాలా సంవత్సరాలు అయ్యిందేమో. చాలా ఆనందంగా ఇవన్నీ చూసేసరికి చాలా ఆనందం అనిపించింది. మహిమగల తల్లి వేటపోతల్ని